హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వీడియో ఏంటంటే మేము ఆఫ్టర్ 3 months తర్వాత ఊరికైతే వెళ్తున్నామండి. ఈరోజు మార్నింగ్ లేవగానే పెట్టేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకుని పూజ అయితే చేసేసుకున్నాను. నైట్ వచ్చేసి మైసూర్ బొండా పిండి కలిపి పెట్టేసుకున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈజీ అవుతుందని ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి మైసూర్ బొండా చేసేసి దానికి కాంబినేషన్గా టమాటో చట్నీ చేశానండి. ఫస్ట్ టైం చేశాను, సాఫ్ట్గా బాగా వచ్చాయి. ఇంకా బద్రిబాబుకి స్నానం చేయించాను. బద్రిబాబు మీకైతే హాయ్ చెప్తున్నాడు. ఇంకా బద్రిబాబు కోసం నేనైతే టిఫిన్ ఇస్తుంటే తీసుకుంటున్నాడు. ఇంకా మెహందీ వేయించుకున్నాడు. అది వాష్ చేసుకురాపా అంటే వెళ్తున్నాడండి. ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ తినేసాను. టమాటో చట్నీ మైసూర్ బొండా అయితే టేస్ట్ సూపర్గా ఉందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నేను తినేసిన తర్వాత బద్రిబాబుతో కాసేపు బాల్ అయితే ఆడుకున్నానండి. బద్రిబాబు బాల్ ఆడుతుంటే అస్సలు ఊరుకోడండి. మనం వెళ్ళి కూర్చుంటే పదే పదే పిలుస్తూనే ఉంటాడు, వచ్చి ఆడేదాకా వదలడు. మీ పిల్లలు కూడా ఇంతేనా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా నేను వచ్చేసి లగేజ్ ప్యాకింగ్ కోసం నా బట్టలు అయితే అన్నీ తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా బద్రిబాబు కూడా హెల్ప్ చేస్తున్నాడు. ఇంకా తర్వాత బద్రిబాబుకి కూడా బాడీ లోషన్స్, బట్టలు కొన్ని, టవల్స్, మెడిసిన్స్ అన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇంకా బద్రిబాబు చూడండి, సర్దుదామని కూర్చుంటే బద్రిబాబు వచ్చి దానిలోకి వెళ్ళి కూర్చుంటున్నాడండి. అసలు మాట వినడండి బద్రిబాబు అయితే, చాలా అల్లరి. ఇంకా పక్కకి రంటే పక్కకు వచ్చిండు. ఆ తర్వాత ఇంకా బద్రిబాబుకి అన్నీ సర్దేసుకున్నాను. మర్చిపోకుండా అన్నీ పెట్టుకున్నానో లేదా అని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నానండి. ఇంకా బద్రిబాబుకి అన్నీ సర్దేసుకున్న తర్వాత మళ్ళీ నావి సర్దేశాను. ఇలా అన్నీ ఒక దాంట్లో అయితే సర్దేశాను. నేను చిన్నపిల్లలు ఉన్న తర్వాత మనం అన్నీ పెట్టుకున్నామో లేదా అని 2 సార్లు చూసుకోవాలండి. ఇంకా అన్నీ సర్దేసుకున్నాను. ఈ పక్క వచ్చేసి బద్రిబాబు డాడీ పెట్టాలని ఇంకా ఖాళీగా వదిలేసానండి. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి టమాటో చట్నీ మార్నింగ్ చేసింది ఉంటే రైస్ పెట్టేసుకొని తినేసానండి. నా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను ఊరికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే బట్టలు మార్నింగే వాషింగ్ మిషన్కి వేసేసి ఆరబెట్టేసి ఆరిన తర్వాత తెచ్చి ఇంట్లో మడతలు పెట్టేసి కబోర్డ్లలో పెట్టేస్తానండి. మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే పెట్టిపోతే స్మెల్ వస్తాయి కదండి. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి నేను చపాతీ పిండి అయితే కలిపి పెట్టేసుకున్నానండి. ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి చపాతీ చేసి ఎగ్ కర్రీ చేసి వైట్ రైస్ చేశానండి. ఒక ఎగ్ అయితే బద్రిబాబు కోసం అని తీసా, అసలు తినలేదండి బద్రిబాబు. ఇంకా మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి. ఇంకా బద్రి వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత బద్రి వాళ్ళ డాడీ కూడా ప్యాక్ చేసేసుకున్నామండి. ఇలా ప్యాక్ చేసేసుకొని మేమైతే ఇంటి దగ్గర నేను వెళ్ళేటప్పుడు అన్నీ క్లీన్ చేసేసుకున్నానండి. పాత్రలు తినేటివన్నీ క్లీన్ చేసేసుకొని అన్నీ ఆఫ్ చేసుకున్నానా లేదా అని 1కి 2 సార్లు అయితే చూస్తామండి. ఇంకా మేము వెళ్ళేటప్పుడు ఫుల్ ట్రాఫిక్ అయిపోయిందండి. ఇంకా మేము ఊరికి వెళ్ళేటప్పుడు 2 times ఆపుతామండి ఛాయ్ కోసం. ఇంకా తాగి అలా ఇంటికి వెళ్ళేసరికి 3:30 అయిపోయిందండి. ఇంకా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. బాయ్ బాయ్.